ఐన్స్టీను నేను పిలిచింది ఆడనైతే నువ్వు పలుకుతున్నావు ఏట్రా? నీ కొలకరాలు గొంతేసుకుని అరుస్తుంటే వెళ్ళాక. అవును మరి, తమరిదేదో పెద్ద హరిహరణ గొంతైనట్టు ఏదో డ్రైనేజ్ పైప్ మొహం నువ్వును. అడగడా ఇక్కడేదో నా గురించే డిస్కషన్ జరుగుతున్నట్లుంది. అవును సార్, మన రాజమౌళి గారు లేరు, ఆయన బాహుబలి 3 సినిమాకి మీ దగ్గరే గ్రాఫిక్స్ చేయించుకోవాలట. నన్ను ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తాను, మా వాడిని అడిగి చెప్తాలే సార్ అన్న. అదే విషయం అడిగి చెప్తాను, నువ్వు వచ్చేసావు అనమాట. మావయ్య ప్రభాస్ కి తమన్నాకి పుట్టిన అమ్మాయి లాగో లేదా ఫ్లాష్ బ్యాక్ లో రాడానికి వైఫ్ లాగో నాకు కూడా క్యారెక్టర్ ఏమని చెప్పు మావయ్య. నేనేదో ఎటకారానికంటే నువ్వేంటే రోల్ కావాలంటే ఓ ఎగేసుకుంటూ వచ్చేస్తున్నావు. రోల్ ఇచ్చి కొట్టానంటే ఎందుకు మావయ్య అంత కోపం? ఆశపడితే తప్పేంటి? అంతంత మాత్రంగా ఉన్న అనుష్క తమన్నాలే హీరోయిన్ అవ్వగలేంది. నేను హీరోయిన్ అయితే తప్పేంటి? ఓసే ఇలాంటి షాక్ లీకే అసలే వాటర్ ప్రాబ్లం షాక్ నుంచి ఇంకా కోలుకోలేదు. వాటర్ ప్రాబ్లం అంటే గుర్తొచ్చింది, నీళ్ళు లేకుండా బతకడం చాలా కష్టం. ఓ ఐన్స్టీన్, అడ్డమైన అన్ని కనిపెట్టే బదులు ఆ వాటర్ కనిపెట్టవచ్చు కదరా. వాటర్ కనిపెట్టడం ఏంటి మావయ్య? భూమి పుట్టినప్పటి నుంచి నీళ్లు కూడా ఉన్నాయి. అయితే తయారు చేయి. వాటర్ తయారు చేయాలంటే హైడ్రోజన్ కావాలి, ఆక్సిజన్ కావాలి. అవేందుకు ఐన్స్టీన్? వాటర్ కెమికల్ ఫార్ములా H2O అంటే 2 అణువుల హైడ్రోజన్, 1 అణువు ఆక్సిజన్. ఈ రెండింటిని కలిపితే వాటర్ వస్తుంది అనమాట. నిన్ను లెక్చర్లు ఇవ్వమని ఎవడు అడగలేదురా, ముందు ఆ పనేదో చేస్తావు. వాటర్ కనిపెట్టాలంటే చాలా కష్టం మావయ్య. ఇక్కడ నుండి దాహానికి చచ్చిపోవడం కంటే దుబాయ్ వెళ్ళి పెట్రోల్ తాగి బతకడం నయ్యాను రా బాబు. దుబాయ్ ఎప్పుడు వెళ్తున్నావు మావయ్య? అంటే తాగడానికి మాకు పెట్రోల్ పంపిస్తావని. మనమైతే యాక్ట్ చేసా ఓకే, కానీ ఆ పండుగ ఎందుకు యాక్ట్ చేశాడు? వాడికి నిజంగానే ఆ వాటర్ అలా రియాక్షన్ ఇచ్చిందంట. కాదు, మీ ప్లాన్ ప్రకారమే నేను యాక్ట్ చేశాను. ప్లాన్ ఏంటి? ఏం మాట్లాడుతున్నారా? మీరు మన వాటర్ ట్యాంక్ లో వాటర్ మొత్తం లీక్ చేస్తున్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. మీరిద్దరు ఏదో మాస్టర్ ప్లాన్ వేస్తున్నారని. నేను అసలు వాటర్ ట్యాంక్ లీక్ చేయడం ఏంటి? ఈ బుజ్జిముండా ఏమి తీసిందో HD వర్షన్ లో మొత్తం భలే తీసింది. ఓకే, ఇప్పుడు ఆ వీడియో మాకు ఇవ్వడానికి నీకు ఎంత కావాలి? అలా అన్నారు, బాగుంది. ముందు మీ స్కెచ్ ఏమిటో చెబితే అది విన్నాక నాకేం కావాలో నేను డిసైడ్ అవుతాను. ఇంత ప్లాన్ వేసారా? ఇప్పుడు దాకా చెప్పి సచ్చింది అదే కదా. ముందు నీకేం కావాలో అడిగి చావు. నాకు ఫ్రీగా వాటర్ కావాలి, మీకు వచ్చే లాభంలో వాటర్ ఏం చేస్తావు? ఇవ్వకపోతే ఇందులో ఉన్న వీడియో యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో ఫ్రీగా చూసుకోవచ్చు. ముఖ్యంగా మన గణపతి కాంప్లెక్స్ వాట్సాప్ గ్రూప్ లో. నీళ్ళు ఏదో సరదాగా జోక్ చేసిందిరా. ఇప్పుడు నువ్వేమన్నా ప్రత్యేక హోదా అడిగావా లేక సెపరేట్ స్టేట్ అడిగావా ఇవ్వను అనడానికి? కాస్త నీ వాడకానికి నీళ్లు, మా లోపంలో వాటా, అంతే కదా. అది న్యాయబద్ధంగానే ఉంది కదా. ఏమాత్రం ఖర్చు లేకుండా వాటర్ సంపాదించే మార్గం చెప్తా. కొంపదీసి దొంగతనం కాదుగా మాయా. అదైతే ఆ చేజింగ్లు రన్నింగ్లు చేయడం నా వల్ల కాదు బాబు. నీ వల్ల ఏది కాదులేరా బాబు. ఇదిగో, ఆఫ్రికాలో నీళ్లు కూడా దొరకని ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి తన క్రియేటివిటీకి పదును పెట్టి క్రియేటివ్ గా ఆలోచించి వాటర్ సంపాదించాడు. మనం ఇప్పుడు వాడినే ఫాలో అవబోతున్నాం అనమాట. ఏంటో వాడి క్రియేటివిటీ ఐడియా? ఇంటింటికి వెళ్లి నీళ్లని పొదుపుగా ఎలా వాడాలో వాళ్ళకి టిప్స్ చెప్పి నచ్చితే ఒక గ్లాసు నీళ్ళు ఇమ్మని అడిగి తీసుకున్నాడు. ఐడియా బాగుంది, కానీ ఇప్పుడు మనం ఇంటింటికి వెళ్ళి ఆ పని చేయడం కష్టం కదా మాయా. ఇంటింటికి వెళ్లే బదులు ఇంటర్నెట్ లో ఐడియా షేర్ చేసి నచ్చితే ఒక వాటర్ ప్యాకెట్ డొనేట్ చేయమంటే సరే. సూపర్. నా దగ్గర కొన్ని ఐడియాలు ఉన్నాయి, వాటిని రికార్డ్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేద్దాం. ఓకేనా? రెడీనా? యాక్షన్. ప్రియమైన ప్రజలారా, ఈ రోజు ఊరు వాడ తేడా లేకుండా ప్రతి చోట కామన్ గా ఉండే ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం నుంచి మనం ఎలా బయటపడాలి, ఈ ప్రాబ్లం ని మనం ఎలా అధిగమించాలి, వాటర్ ని మనం ఎలా పొదుపు చేయాలి అనే విషయం మీద నేను ఈ రోజు మీకు కనువింపు చేయబోతున్నాను. ఇప్పుడు మన దగ్గర ఉన్న వాటర్ ని కాంప్లెక్స్ వాళ్ళకి ఎలా అమ్మాలి అన్నది ఆలోచించాలి.
ఏముంది సార్, ఇంటికి వెళ్ళి మా దగ్గర వాటర్ ఉన్నాయి, డబ్బులు ఇచ్చి కొనుక్కోండి అని చెప్తామంటే. నువ్వు ముందు కాల్ దించు. అలా చెప్తే వాళ్ళకి మన మీద డౌట్ రావచ్చు, పైగా మనం చెప్పిన రేట్కి వాళ్ళు కొనకపోవచ్చు. అంటే మరి నేను కష్టపడి కప్పుల్లోకి శాస్త్రంలో కూడా వాటర్ పట్టించాను కదా, నా శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరేనా? ఐడియా, మన కాంప్లెక్స్ లో వాటర్ ప్రాబ్లం ఉందని చెప్తే హిమాలయాల నుంచి మా మావయ్య ప్యూర్ వాటర్ పంపిస్తాడని చెప్పాడని వాట్సాప్ లో మెసేజ్ పెడదాం. ఈ మాత్రం దానికి హిమాలయాల నుంచి దేనికి, హిమాయ సాగర్ నుంచి పంపిస్తే సరిపోద్ది కదా అన్నారనుకో. కాదు, వాటర్ విత్ హెల్త్ అండ్ మెడికల్ బెనిఫిట్స్ అని చెప్పామనుకో, చచ్చినట్టు మనం చెప్పిన రేట్కి కొంటారు. ఐడియా అదిరింది మేడం. అది నా డైలాగ్. నువ్వు చెప్తే ఒకటే, నేను చెప్తే ఒకటే కదా మేడం. ఏసావులే గాని ముందు చెప్పిన పని చేయండి. ఏం పని? అదే సార్, మేడం చెప్పినట్టు మన వాళ్ళందరికీ వాట్సాప్ గ్రూపుల్లో వాటర్ గురించి మెసేజ్ పెట్టడం. కరెక్ట్. వీడికి తెలివితేటలు కూడా నీకు లేవు, వీడిని చేసుకున్నా బాగుండేది. ఒరే, అదేదో మాట వరుసకుంది, నువ్వే నేను నిజంగా ఫీల్ అయిపోతున్నావు, కోట మొహం పగిలిపోద్ది అంటారు. ఊరుకోండి సార్, మనసులో లేకపోతే బయటకు వస్తుందా? నువ్వు లోపల. నేను బాగా ఆలోచించాను. దేని గురించి? మావయ్య చెప్పిన దాని గురించి. మావయ్య ఏం చెప్పాడు? మొన్న మీ ముందేగా చెప్పాడు. హ్యాపీ ఏం చెప్పాడు చెప్పు. అసలు ఇందా నుంచి చిరాకు ఉందంటే ఏదో సోదంతా చెప్తారు ఇద్దరు. వాటర్ తయారు చేయమన్నాడు కదా, ఖర్చు ఆపేసావుగా. హైడ్రోజన్ ని ఆక్సిజన్ ని కలిపి వాటర్ తయారు చేయడం కష్టమే, కానీ ఇంప్యూర్ వాటర్ ని సాల్ట్ వాటర్ ని తీసుకుని వాడకానికి పనికొచ్చే విధంగా ప్యూర్ వాటర్ గా మార్చడం ఈజీ. అలా చేస్తే బెటర్ గా ఉంటుంది. బెటరే గాని నువ్వు చెప్పింది చేయడానికి సాల్ట్ వాటర్, ఇంప్యూర్ వాటర్ ఉండాలి కదా. సముద్రంలో ఉండేదంతా సాల్ట్ వాటరే కదా. మన ఊర్లో సముద్రం ఎక్కడుందిరా? సాల్ట్ వాటరే కావాలనుకుంటే సముద్రం అక్కర్లేదు. మనం కష్టపడితే వచ్చే చెమట కూడా ఒక రకంగా సాల్ట్ వాటర్. చెమటని మామూలు వాటర్ గా మారుస్తావా? అయ్యో, రాజశేఖరం గారు, ఇదిగోండి మీ వాటర్. ఎంత క్లియర్ గా ఉన్నా సార్, చాలా ప్రీషియస్ వాటర్ సార్, ఎలా పడితే అలా టచ్ చేయకండి. అర్థమైంది. ఎంత ఇమ్మంటావు? బకెట్ 500 రూపాయలు. బకెట్ 500 రూపాయల? ఏడు అన్యాయంగా వాడతావు సార్. బకెట్ 500 కాదు సార్, బకెట్ వాటర్ 500 రూపాయలు. నేను మాట్లాడేది బకెట్ లో ఉన్న వాటరే. 500 అయితే సార్, ఇది హిమాలయాల నుంచి తెప్పించిన వాటర్ సార్, హిమాయ సాగర్ వాటర్ కాదు. ఏమైనా వాటరే కదా, పెట్రోల్ కాదు కదా. వాటరే సార్, కానీ చాలా స్పెషల్ వాటర్. లోకల్ వాటర్ వాడితే వచ్చే దురదలు మంటలు మీరు చూశారు కదా. మీరు ఇచ్చే డబ్బులకి ఆ లోకల్ వాటర్ మాత్రమే దొరుకుతుంది. వాటిని వాడి తర్వాత వేలకు వేలు హాస్పిటల్కి తగిలేసే కంటే ఒక 100 ఎక్కువైనా ఇలాంటి మంచి వాటర్ కొనుక్కోవడం బెటర్ కదా. నువ్వు చెప్పేది చాలా కరెక్ట్ అయ్యా. కొంచెం కాస్ట్లీ అయినా ఇటువంటి ప్యూర్ వాటర్ వాడటం మంచిది. నేనేదో ఎక్కువగా దోచేస్తున్నా అనుకుంటున్నారేమో గానీ అసలు ఈ వాటర్ ని హిమాలయాల నుంచి ఇక్కడ తెప్పించడానికి ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలుసా? టోల్ గేట్ల ఖర్చు, డీజిల్ ఖర్చు, దారి ఖర్చులు, పోలీసుల ఖర్చులు, ఇవన్నీ పోగా నాకు మిగిలేది ఒకే ఒక్క రూపాయి. ఈ ఒక్క రూపాయికి జనాల నుంచి తెగ దోచేస్తున్నాను ఒక చెడ్డ పేరు ఒకటి. పోలేవయ్యా, పాట పడ్డ మంచి పని చేశావు. 500 కాదు 1000 రూపాయలు ఇచ్చినా నీకు తప్పలేదు. కానీ నాకు మాత్రం సార్, అసలు మీ దగ్గర ఆ రేట్ ఎందుకు తీసుకుంటారు రాజశేఖరం గారు? కేవలం మీరు కాబట్టి ఏమాత్రం లాభం వేసుకోకుండా అస్సలు బేరవాడకుండా బకెట్ వాటర్ 500 రూపాయలు తీసుకుంటున్నాను. అదే ఆ సుందరం గారు అనుకోండి, ఇదే బకెట్ వాటర్ కి 1000 రూపాయలు తీసుకుంటాను నేను. 1000 రూపాయలు కదా, 2000 తీసుకోవాలి. ఈ మంచినీళ్ళు కూడా మందులో కలిపి తాగుతాడు. తాగపోతే మంచి పనిగా చెప్పారు. అదిగో, నాకు ఈ రేట్ ఇచ్చినట్టు ఎవరి దగ్గర చెప్పకు. కూర్చున్నావేంటి? కమాన్ రమ్య, కమాన్, నాకు ఇంకా చెమట కావాలి. నా రక్తం మొత్తం చెమట రూపంలో పిండేస్తున్నావురా. వెళ్ళరా, వన్గడి దగ్గరికి వెళ్ళు. ఇంకా ఎంతసేపు ఒక్కరా? అవునా, ఒక్క నిమిషం చూసి చెప్తా. నేను అనుకున్నట్టే ఈ జాకెట్ చెమట నీళ్ళుగా మార్చేసిందిరా. ఇంకా ఉప్పుగానే ఉన్నారా? ఊరికే జోక్ చేశా. లేకపోతే నువ్వు పొద్దు నుంచి సైకిల్ దొక్కించింది చెమటతో నా ఎక్స్పెరిమెంట్ సరిపోద్దా?
తాగిన చెమట. ఏంటి ఏం చేస్తున్నావు? ఎందుకండి అలా అరిచారు? ఇంకా నయం, మంచినీళ్ళు తాగక ముందు అరిచారు కాబట్టి సరిపోయింది. అదే నీళ్లు గొంతులోకి వెళ్ళిన తర్వాత అరిచుంటే ఆ కంగారులో పొల మారి గుండాగి చచ్చేదాన్ని. ఇప్పుడు మాత్రం తక్కువ ఏం చేసావు? నా గుండె ఆగినంత పని చేసావు. నేనేం చేశానండి? దాహం వేస్తే గుక్కి నీళ్లు తాగుతున్నాను. దాహం వేస్తే నీళ్ళు ఎలా పడితే అలా తాగేటమేనా? దానికి ఒక పద్ధతి పోవడం అక్కర్లేదా? పద్ధతి బాగేంటండి మీ చాదస్తం కాకపోతే? నీళ్ళకి ప్రాబ్లం ఉన్నప్పుడు ఎలా పడితే అలా వాడద్దని చెప్పానా? ఇది మరీ బాగుందండి. నీళ్ళకి ప్రాబ్లం ఉంది కదా అని నీళ్లు తాగటం మానేమంటారా? మానేమని చెప్పటంలో దానికి ఒక పద్ధతి మార్చుకోమని చెప్తున్నా. ఉండు. చూసావా? దీంతో నీళ్ళు తీసుకుని నోరు తీరు. దాహం వేసినప్పుడల్లా దీంతో పెట్టుకుని దాహం తీసుకోవటమే, అంతే. ఇలా పోలీ డ్రాప్స్ వేసినట్టు వేస్తే దాహం ఎలా తిరుగుతుందండి? అదంతా నాకు తెలీదు. ఈ మీద ఎప్పుడు మన ఇంట్లో నీళ్ళు దీంతోనే వాడుకోవాలి. మనమే కాదు, మన ఇంటికి ఎవరు వచ్చింది దీంతోనే వాడాలి. ఇంకా నయం, నాన్న కూడా దీంతోనే చేయమలేదు. దానికి ఇంకో ప్లాన్ వేసా కదా. చూసావా? దీన్ని ఇలా నీళ్ళలో ముంచి ఇలా పిండి ఇలా ఒళ్ళంతా రుతుకున్నాం అయిపోయినట్టు. ఏంటి ఈ గ్లాస్ నీళ్ళతోనా? ఇలా చేస్తే ఒళ్ళంతా కంపే. కంప కొడితే సెట్ రాసుకో. నాకదేం తెలీదు. నీళ్లు దేనికి ఎలా వాడాలో లిస్ట్ రాశాను. దాని ప్రకారం వాడకపోయావా నీకు విడాకులు ఇచ్చేస్తా. దీని బదులు విడాకులే బెటర్. ఏంటి విడాకులు అంటే విస్తరాకులు అన్నట్టు ఇంత చులకలుగా మాట్లాడిపోయిందేంటి? ఈ అదోలంతా ఎక్కడ చచ్చారు? కరెక్ట్ టైంలో హెల్ప్ చేయడానికి ఉంటూ చావరు బాబోయ్. కరెక్ట్ గా ఈ టైంలోనే కడుపు కదలాలా? ఇంట్లో చుక్క నీళ్లు లేవు, కడుక్కోవడానికి లేవు, కనీసం తుడుచుకోవడానికి పేపర్ కూడా లేదు. ఏం చేయాలో దేవుడా? నీళ్ళ దగ్గరికి వెళ్ళి పేపర్ అడిగానే తెచ్చుకుందాం. పేపర్ లేనప్పటి నుంచి మొదలెట్టా. కాంప్లెక్స్ లో వాటర్ ప్రాబ్లం ఏంటి సార్? అందుకని అందరూ కడగడం మానేసి తుడవడం మొదలు పెట్టారు. రాజశేఖర్ గారు డబ్బులు ఇస్తే కొనుక్కోరమ్మని కొనుక్కొని వచ్చానులే. ఎంత కొన్నావు? 100 రూపాయలు కేజీ. 4 గంటల క్యూలో నిలబడుకొని కొనుక్కొని వచ్చా. అయినా బయట ఈ పేపర్లకు చాలా డిమాండ్ ఉంది సార్. ఆహా, ఎలాగైనా ఇంటి దగ్గర నుంచి ఈ పేపర్లు కొట్టేయాలి. ఒరే పండు, పాపం అన్నన్ని గంటలు లైన్ లో నిలబడి ముష్టి 100 రూపాయలకి పేపర్లు అమ్ముకుంటావా? చూడు, నా మాట విన్నావనుకో, ఈ కేజీ పేపర్లకి ఇంకో కేజీ పేపర్లు చెగ్గేం ఒకటి చెప్తా. అప్పుడు ఈ 2 కేజీలు కలిపి 1000కి అమ్ముకోవచ్చు. ఏం సార్ ఆ గేమ్? ఈ ఆటలో నేను జిల్లా ఫస్ట్ సార్. అబ్బో, అవునా? సరే, ఈ గేమ్ లో నేను ఓడిపోతే నా దగ్గర ఉన్న కేజీ పేపర్లు నీకు ఇచ్చేస్తాను. నువ్వు ఓడిపోతే నీ దగ్గర ఉన్న పేపర్లన్నీ నాకు ఇచ్చేయాలి. సరే ఏంటి? షూరా? ఓకే. గేమ్ లో చిన్న చేంజ్ రే. ఏంది? ఇప్పుడు నేను ఈ కాయిన్ గాల్లోకి ఎగిరేయక ముందే నువ్వు బొమ్మ బొరుస బొమ్మే సార్. షూరా? ఇదిగో పండుగ, మళ్ళీ ఆలోచించుకో. బొమ్మే కదా. ఏంది మీరేది ఇబ్బంది పడుతున్నట్టుండగా? నా ఇబ్బంది సంగతి నీకు ఎందుకులే గాని నీ ఇబ్బందులు చూసుకో. బొమ్మ బొలుసా చెప్పు. బొమ్మే అటైతే బొరుసు సార్, బొరుసు. చూరా? చూరు. బొలుసేనా? బొరుసే. ఇంకొకసారి ఆలోచించుకో. బొరుసే సార్. లాక్ చేసేనా? అజయ్. అమ్మా బొమ్మ సార్, ఇది అన్యాయం సార్. నేను ముందు బొమ్మే చెప్పా, మీరు అటు చేసి ఇటు చేసి కౌను బోనేగా కరువు పెడుతులాగా నన్ను కన్ఫ్యూజ్ చేసేసారు సార్. బొరు చెప్పించారు. ఒరే పండు, ఆటలో ఇవన్నీ సహజరా. సార్ 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 మీకు పుణ్యం ఉంటుంది సార్. 100కి ఇంకొక 100 కల్పిస్తాను సార్. నా పేపర్లు నాకు ఇచ్చేయండి సార్. మీ దగ్గర ఆల్రెడీ కేజీ పేపర్లు ఉన్నాయని చెప్పారు కదా. నా దగ్గర ఉన్న కేజీ పేపర్లు ఇవే. అలా చెప్పకపోతే నువ్వు గేమ్ ఆడవు కదా. ఒకవేళ మీరు ఓడిపోయి ఉంటే ఎక్కడి నుంచి తెచ్చిచ్చేవాళ్ళు పేపర్లో? ఈ ముక్క గేమ్ ఆడక ముందు ఆలోచించాలి. అయినా 600 నేను ఈ గేమ్ ఓడిపోనురా. అంత కాన్ఫిడెన్స్ ఎందుకు సార్ మీకు? కావాలంటే మళ్ళీ ఆడదాం, నీకే తెలుస్తుంది. నా దగ్గర పేపర్లు లేవు కదా. కదా, ఓ పని చేయి. ఇదిగో ఈ కాయిన్ నీ దగ్గర పెట్టుకో, ఫ్యూచర్ లో పనికి వస్తుంది. సార్ 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 మరీ మోసం సార్ మీదే. ఇదేంది 2 పక్కల బొమ్మే ఉందా?
రోజు ఈ బాలుగాడి దగ్గర నీళ్లు కొనలేక నా డబ్బులన్నీ అయిపోతాయి. నీళ్ళు నీళ్ళు మొహం పగిలిపోద్ది అనుకున్నాం. నీళ్ళ గురించే చెప్తున్నాను సార్. మనం అంత ఎక్కువ రేటు పెట్టి అమ్మేస్తే ఎవరు కొంటలేదు. ఏం చేద్దాం ఇప్పుడు? కరెక్టేరా, నీళ్లు మరీ పొదుపుగా చాలా జాగ్రత్తగా వాడుతున్నారు. కనీసం దీనికి కూడా వెళ్ళట్లేదు, వేస్ట్ అయిపోతాయని. ఒక పని చేద్దాం, మన కాంప్లెక్స్ లో వాటర్ ప్రాబ్లం ఉందని నేను వెళ్ళి గవర్నర్ తో మాట్లాడితే వాళ్ళు ఫ్రీ ట్యాంకర్ పంపిస్తానన్నారు అని నువ్వు వెళ్ళి వాటర్ కమిటీ ప్రెసిడెంట్ గా అందరికీ చెప్పు. ఓకే. పండు, నువ్వు వెళ్ళి మన బాలు గారు ఫ్రీ ట్యాంకర్ తెప్పిస్తున్నారు, సో మనకి ఎలాంటి వాటర్ ప్రాబ్లం ఉండదు అని వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న వాటర్ అంతా వాడేసేలాగా మన కాంప్లెక్స్ లో చెప్పు. ఓకే. వాళ్ళ దగ్గర ఉన్న వాటర్ అంతా అయిపోయిన తర్వాత ట్యాంకర్లు రావడానికి ఇంకొక వారం లేట్ అవుతుందని చెప్పి వాళ్ళని నమ్మించి మన దగ్గర ఉన్న వాటర్ ని మనం చెప్పిన రేటుకి అమ్మేద్దాం. ఇంత పెద్ద స్కెచ్ చేస్తారా? ఇస్తానరా మీ అందరికీ జలక్. నీళ్ళు మొత్తం మన దగ్గర ఉన్న వాటర్ అంతా గోపాల్ గడే మనం చెప్పిన రేటుకి ఎందుకు కొనేసాడంటావు? అబ్బా, వాడు ఒక్కడే కొంటే ఏంటి, అందరూ కొంటే ఏంటి? డబ్బులు వచ్చాయా లేదా, ప్రాఫిట్ వచ్చిందా లేదా? కరెక్టే అనుకో, కానీ కనీసం మనం తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా ఉంచుకోకుండా ఇచ్చేస్తాం కదా. అబ్బా, అంత ప్రాఫిట్ వచ్చాక ఇంకా నీళ్లు తాగుతానంటే వచ్చిన ప్రాఫిట్ కే ఇలా అయిపోతే నెక్స్ట్ వేసే ప్లాన్ లో వచ్చే ప్రాఫిట్ దీనికి డబుల్ ఉండబోతుంది. నెక్స్ట్ ప్లాన్ ఏంటో ఎప్పుడో చెప్తే నేను రెడీ అయిపోతా. ఏంట్రా ఇంకో రెడీ అయిపోతానన్నా? బాహుబలి 2 సినిమాకి మాతో పాటు వాడికి కూడా టికెట్లు తెప్పిస్తే రావడానికి రెడీ అయిపోతాను అంటున్నాడండి. అంతే అంతే అంతే. ఏంటి గోపాల్, స్వీట్లు తీసుకొచ్చావు? పెళ్లి ఫిక్స్ అయిందా? నీకు చెప్పకుండా ఫిక్స్ చేస్తాను నీళ్ళు. దీనికి చెప్పకుండా కాపురం కూడా చేయడమే వీడు. నీళ్లు లేక మేమందరం నానా కష్టాలు పడుతున్నప్పుడు మా కష్టాన్ని మీరు గ్రహించి మమ్మల్ని ఆదుకోవడానికి హిమాలయాల నుంచి మంచినీళ్లు తీసుకొచ్చి మా తండ్రి చేసినందుకు కృతజ్ఞతతో, ప్రేమతో, ఉడతా భక్తితో మీ అందరి కోసం ఈ స్వీట్లు తీసుకొచ్చాను. తీసుకోండి. బాగా తినండి. ఇంకోటి తీసుకురా, ఫ్రీ అంట. స్వీట్స్ చాలా టేస్టీగా ఉన్నాయండి. ఎక్కడి నుంచి తెప్పించారు? హిమాలయాల నుంచేనా? మీ మీద రెవెన్యూ తీర్చుకోవడానికి మా ఐన్స్టీన్ గారి దగ్గర స్పెషల్ గా ఏం చేయాలి? మీ మంటకి మందు కావాలా? 1 minute. ఇది చాలా ప్రీమియం వాటర్, చాలా కాస్ట్లీ వాటర్. దీన్ని అమెరికా నుంచి ఇంపోర్ట్ చేయించా. ఒకసారి ఇస్తే కొంచెం వాటర్ తాగిచ్చేస్తాను. అమ్మా, నేను అమెరికా నుంచి అంత కష్టపడి తెప్పించుకుంది మీరు అడగగానే అప్పనంగా ఇచ్చేయడానిక అన్నమ్మా. సరే, ఎంత కావాలో చెప్పు. బాటిల్ కి 2000. ఇది అన్యాయం. బాటిల్ 2000? ఎస్, బాటిల్ కాస్ట్ మాత్రమే 2000. ఇందులో ఉన్న నీళ్లు గుటక్కి 2000. గుటక్కి 2000? నాకు అర్థమైపోయింది. ఇది నీ రివెంజ్ కదా. నీ పప్పులు నా దగ్గర ఉడకం. ఇది మరీ అన్యాయం సార్. 2000కు వాటర్ ట్యాంకరే వస్తుంది. మాకు వద్దులే, మేము బయటికి పోయి వాటర్ బాటిల్ తీసుకొస్తాం. సరే సరే, వెళ్ళండి వెళ్ళండి. మీరు నన్ను కాదని బయటికి వెళ్ళి నీళ్లు కొనుక్కుంటే మీరు చేసిన గూరుపు డాని అంతా పూసకొచ్చినట్టు అపార్ట్మెంట్ లో వాళ్ళందరికీ చెప్పేసి వాళ్ళ దగ్గర మిమ్మల్ని కుక్కని కొట్టినట్టు కొట్టించి పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని నా అంతరాత్మ ఘోషిస్తుంది. ఏమంటారు? చెప్పేమంటారా? మీరు చేసిన దానికంటేనా? చూడండి, మీరు ఇంకొక 2 నిమిషాల లోపల ఈ మెడికేటెడ్ వాటర్ తాగలేదనుకో, ప్రస్తుతం నాలుక మీద ఉన్న మీ మంట మెల్లగా జారి గొంతు వైపు పాకుతుంది. ఆ తర్వాత ఇంకొంచెం జారి మొత్తంతా మండుతుంది. ఆ తర్వాత ఇంకా సార్ అంటే ఒళ్ళంతా మంటెక్కుతుందని చెప్తున్నాను. ఎవరు తీసుకున్న గోతులు వాళ్ళు పడ్డం అంటే ఇదే. ఇదిగో గోపాల్ గారు, ఆ బాటిల్ నాకు ఇచ్చేయండి. మీరు అడిగిన 2000 నేను చేస్తాను.
గిట్టుబాటు కాదయ్యా. ఓ పని చేద్దాం, మీరు ముగ్గురున్నారు కాబట్టి ఓ 3000 ఇస్తాలే. నేను 4000 ఇస్తా, నాకు ఇచ్చేవా? బాబు ఇంకొక 500 వేసుకుని 3500 నాకు ఇచ్చేసేయండి. సింగర్ సన్నసి పాట ఆల్రెడీ 4000కి వచ్చిందా? అవునా? ఇదిగో గోపాల్ గారు, నా పాట 5000 అండి. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ కూడా ఉంది. ఈ బాటిల్ నీళ్లు మొత్తం ఏ ఒకరి కడుపు మంటో చల్లార్చడానికి ఉపయోగపడతాయి. సరే అయితే నేను 6000 ఇస్తా. 7 నాది 8. గోపాల్ సరే 10,000. 11 ఖాయం చేసుకుంటా. సరే ఓ పని చేద్దాం, మీలో మీకు ఈ గుద్దులాట ఎందుకు గాని మీ అందరికి కలిపి ఒక బంపర్ ఆఫర్ ఇస్తాను. ఏంటి? మీరు నా దగ్గర నొక్కేసిన డబ్బులే కాకుండా ఈ అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరి దగ్గర నొక్కేసిన డబ్బులు మొత్తం ఇప్పుడు ఈ క్షణమే నా బ్యాంక్ అకౌంట్ కి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తే ఈ బాటిల్ నీళ్ళు మీకు ఇచ్చేస్తా. సార్ నా కమిషన్ ఎంత సార్? ఎంతరా? అది కూడా ట్రాన్స్ఫర్ చేసి. వచ్చిందా? చెక్ చేసుకో. ఇంకా మెసేజ్ రావాలి, ఆగండి. వావ్, వండర్ఫుల్. మొత్తం డబ్బులన్నీ నా అకౌంట్కి వచ్చేసాయి. చాలుగా, ఇప్పుడు నా వాటర్ బాటిల్ ఇవ్వు. ఇవ్వు. అది ఎంగిల్ చేశాడు. ఆ నీళ్లు తాకో, నేను తాగను. నాకు అలవాటలే. యాక్చువల్లీ ఆవేశంలో మీ ఒంట్లో మంట తగ్గిపోయిందన్న సంగతి మీరు ఇంకా గ్రహించలేదు. ఆ స్వీట్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మంట ఎఫెక్ట్ కేవలం మీ ఒంట్లో 10 నిమిషాలే ఉండేలా డిజైన్ చేయించా. యాక్చువల్లీ యూ గైస్ ఆర్ వెరీ వెరీ సేఫ్, యు నో. అయ్యో